ఇంకేం కావాలే చాలే ఇది చాలే. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ కదా, అలా ఈవినింగ్ బయటకు వద్దామని చెప్పేసి సరదాగా వచ్చాము. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామనేది. అవునండి, ఎగ్జిబిషన్కి వచ్చాము. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? డొంబివెల్లిలో ఉన్నాము. డొంబివెల్లిలో ఒక చోటకు వచ్చాము. ఎక్కడన్నా చూపిస్తాము. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటే అన్ని 100 ఇవ్వాలి. సో టికెట్ అక్కడ ఇచ్చేసేసి అలా ఈ రూట్లో నుంచి లోపలికి ఎంట్రీ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే హిందీ సాంగ్స్, మరాఠీ సాంగ్స్, ఈవినింగ్ టైం చాలా ప్లెజెంట్గా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న అక్వేరియంస్ ఉన్నాయి. ఇదేంటి లార్జెస్ట్ ఫిష్ టనల్ అన్నారు. ఇక్కడ చూస్తే బుల్బుల్ అక్వేరియంస్ ఉన్నాయి అనుకున్నాను. బాబు చెప్తానే ఉన్నాడు లోపల ఇంకేదన్నా ఉందేమో, కంగారు పడ మాకు మమ్మీ అని. అక్వేరియంలో కూడా రకరకాల ఫిష్లు రకరకాల కలర్స్లో చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కువ శాతం చిన్న పిల్లల్ని తీసుకొని బాగా వచ్చారు. వచ్చేసామండి లోపలికి. ఇది ఫిష్ టన్నల్, చాలా చక్కగా పెట్టారు. అసలు ఈ కొంచెంలో కూడా ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే రియల్లీ సూపర్. ఇదంతా యాక్చువల్గా ఓపెన్ స్పేస్, మొత్తం గ్రౌండ్. ఆ గ్రౌండ్ని వీళ్ళు అక్వేరియం లాగా గోడలతో సాగెట్టేసేసి 8,000 ఫిష్లు చాలా మనకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ కూడా భలే సరదాగా అనిపిస్తాయి అన్నమాట. బయట దొరకని వస్తువులు కూడా ఇక్కడ భలే దొరికేస్తాయి. 10 రూపీస్ 15 రూపీస్ నుంచి కూడా ప్రొడక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ మంచూరియన్ మసాలా చాలా చక్కగా ఉంది. మళ్ళీ తర్వాత ఇది ఎప్పుడో 10 years బ్యాక్ నేను గుంటూరులో తీసుకుంది ఇలాంటి చక్రాల గిద్దలు. పాలతాలకి ఎప్పుడైనా చేసుకోవాలంటే నేను దీన్ని యూజ్ చేస్తాను, నాకు భలే నచ్చింది. తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఇటు రైట్ సైడ్ టాప్స్ ఉన్నాయి. టాప్స్ కూడా చాలా బాగున్నాయి. 250 రూపీస్ నుంచి వెస్ట్రన్ స్టార్ట్ అయిపోతాయి. అవి కూడా బాగున్నాయి. తర్వాత వడియాలు పెరి పెరి తండూరి అని, టమాటా అని చాలా రకరకాలు ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. నేను పెరి పెరిను తండూరి తీసుకున్నాను. ఇది మౌత్ ఫ్రెషనర్స్. నా ఫేవరెట్ గుజరాత్ పాన్, చాలా చాలా బాగుంది. ఎగ్జిబిషన్ అనగానే గుంటూరు ఎగ్జిబిషన్ అండి. అక్కడ ఉంటాయి అప్పడాలు. అబ్బా, ఎంత పెద్ద సైజు వస్తాయో. దానిపైన ఇంకా ఏమీ వేడు, ఓన్లీ కారపొడి చల్లిస్తాడు వేడి అప్పడం మీద. అది తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ముంబైలో వచ్చేసేసి మసాలా పాపడు, బియ్య పిండితో చేసిన అప్పడాలు. ఆ అప్పడం పైన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చక్కగా నిమ్మకాయ పిండేసేసి, ఎండుకారం ఉంటుంది కదా, అది చల్లేసి, చాట్ మసాలా చల్లేసేసి, తర్వాత దానిపైన చీజ్ తురిమి ఇచ్చాడనమాట. అది మనకి కొంచెం పిజ్జా ఫ్లేవర్ ఆ టైప్లో వచ్చేటట్టుగా చాలా బాగుంది ఇది కూడా. బట్ నలుగురికి హెవీ అయిపోతుంది ఇది తినగానే. షెజ్వాన్ సాస్ నలుచుకోవడానికి ఇచ్చాడనమాట. ఇది కూడా పాపడ కూడా బాగుంది. తర్వాత ఇది వచ్చేసి చైనీస్ కౌంటర్. మంచూరియను, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చైనీస్ బేలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చేది మాత్రం మిర్చి బజ్జీ లేకుండా ఎన్నున్నా మనకి వేస్ట్. ఇంక వేరే రైడ్స్ అంటూ ఏం ఎక్కలేదు. సరదాగా ఐస్ గోలా తినేసేసి కాలకట్ట ఫ్లేవర్ది చక్కగా 2 hours ఎంజాయ్ చేసేసి ఇంటికి బయలుదేరేసి వచ్చాము. ఇదండి ఇవాళ వ్లాగు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.